నీ అమ్మ రేపే నా బర్త్డే నైట్ 12కి ఎవరెవరు మెసేజ్ చేస్తారో చూడాలి ఎవరు ఫస్ట్ చేస్తారో. సర్లే 11:55కి అలారం పెట్టుకొని లేద్దాం, వెయిట్ చేద్దాం ఎవరు ముందు చేస్తారో. అలారం పెట్టుదాం, అలారం పెట్టేసి పనుకుందాం. ఎవరు చేస్తారో చూద్దాం తొందరగా. ఫస్ట్ ఫోన్ ఎవరు చేస్తారో పనుకుందాం. ఎగ్జైటింగ్గా ఉంది ఎవరు చేస్తారని. $11:55 అయింది. ఎవరు చేస్తారు బా. 11:57, 11:58, 11:59, 12. ఎవరు చేస్తారో చూద్దాం. బిజీ వస్తున్నాయేమో, అందరు చేస్తున్నారేమో బిజీ వస్తానట్టుంది. ఏం 12:10 అయింది ఇంకా ఎవరు చేయలే. 12:20 ఏమో 12:30 అవుతుంది ఎవరు చేయట్లే. గుర్తుందో లేదో అసలుకి మర్చిపోయినారో. ఎంతో ఎక్సైట్మెంట్తో ఉన్నా ఫోన్ చేస్తారు 12కి అని. ఏమో మనమే ఫోన్ చేద్దాం, గుర్తున్నా చేద్దాం ఎవరికొకరికి చేసి. హలో చెప్పరా, ఏం చేస్తున్నావురా? అమ్మాయి ఈ టైంలో నిద్రపోకుండా ఇంకేం చేస్తాంటారా? ఏం చేస్తున్నారని అడుగుతావు. అవును, జనవరిలో మన వాళ్ళల్లో ఎవరిదో బర్త్డే ఉంది కదా, ఏమైనా గుర్తుందా? అంటే నాకు డేట్ గుర్తు రావట్లేదు, నీకేమన్నా తెలుసా? అవునా, మనం లాస్ట్ ఇయర్ కూడా ఆ టయానికి విష్ చేసినామనుకుంటా. మనం ఎప్పుడు విష్ చేసామబ్బా? కొద్దిగా ఆలోచించి ఏమైనా చెప్పగలవా? కన్ఫామ్ మామా, ఈ మంత్లో మన వాళ్ళల్లో ఎవరు బర్త్డే లేదు, నాకు తెలుసు కదా మామ. ఆలోచించు మామా, కన్ఫామ్ రా. ఈ మంత్లో నాకు పక్కా కన్ఫామ్ ఎవరిది లేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్లోనే ఉందనుకుంటున్నాను. అయినా ఈ మంత్లో ఎవరిది మన ఫ్రెండ్స్లో బర్త్డే లేదు. ఎవరిది లేదా? నాకు నిద్ర వస్తుంది, పోరా. బతికిస్తాడా పనుకోగా. అమ్మాయ అడిగినా కూడా చెప్పలేకున్నారు. అడిగి మరి సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఛానల్కి మీ సపోర్ట్ అవసరం, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.